హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు షాకింగ్ న్యూస్ అండి. తెలుసుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు. మరి ఆ విషయాలేంటనే వీడియో తెలుసుకుందాము వివరంగా. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ ఉద్యోగులతో పాటు పెన్షన్ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ విషయంలో ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైన వార్త వెలువడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను విధానంలో సమూల మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ ఆదాయంపై కూడా ఒకటే ట్యాక్స్ ఉండేలాగా కొత్త నిబంధన తీసుకురాబోతున్నారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా ఇప్పటివరకు భారతదేశంలో ఆదాయపు పన్ను అనేది వ్యక్తిగత ప్రాతిపదికన మాత్రమే లెక్కిస్తున్నారు. కానీ దీనిని మార్చి జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1, 2026న పార్లమెంట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌పై మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతేడాది బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరిమితిని పెంచి కొంత ఊరటనిచ్చిన ప్రభుత్వం ఈసారి అంతకంటే పెద్ద స్థాయిలో ఉపశమనం కలిగిస్తుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. గత బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం కింద మినహాయింపు పరిమితిని పెంచిన దాఖలాలున్నాయి. కాబట్టి ఈసారి కూడా అదే తరహాలో లేదా అంతకంటే మెరుగైన ప్రయోజనాలనే కల్పించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే భార్యాభర్తలిద్దరూ సంపాదించుకునే కుటుంబాలకు సంబంధించి ఒకే పన్ను విధానం ఉండాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనినే జాయింట్ టాక్స్ ఫైలింగ్ వ్యవస్థ అని పిలుస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు ఆర్థిక వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం పెళ్ళైన జంటలకు కలిపి ఒకే పన్ను రిటర్న్స్ దాఖలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించవచ్చు. అదే కనుక జరిగితే అది భారతీయ పన్నుల వ్యవస్థ చరిత్రలోనే ఒక భారీ మరియు విప్లవాత్మక మార్పుగా నిలిచిపోతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ప్రస్తుతానికి మన దేశంలో పన్నులనేవి కుటుంబాల వారీగా కాకుండా వ్యక్తుల ఆధారంగానే వ్యక్తుల వ్యక్తిగత ఆదాయంగానే ఆహ్, ట్యాక్స్ అనేది విధిస్తున్నారు. మరి దీనివల్ల పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకున్న దంపతులకు పన్ను విషయంలో అదనంగా ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు కలగడం లేదని ఆర్థిక విశ్లేషకులు ఎప్పుడు ఎప్పటినుంచో గొంతెత్తుతున్నారు. మరి ప్రస్తుత విధానంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే వారు వేర్వేరుగా పాన్ కార్డుల ద్వారా పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇద్దరికీ వేర్వేరు పన్ను స్లాబులు, వేర్వేరు డిడక్షన్‌లు వర్తిస్తాయి. అయితే ఒకవేళ భార్యాభర్తల్లో ఒకరు మాత్రమే సంపాదిస్తే మరొకరు గృహిణి లేదా గృహస్థులుగా ఉంటే సంపాదించని వ్యక్తి వచ్చే వ్యక్తికి వచ్చే బేసిక్ ఎగ్జెంప్షన్ అంటే ప్రాథమిక మినహాయింపు పూర్తిగా వృధా అయిపోతూ ఉంటుంది. అంటే ఒకే కుటుంబంలో ఒక వ్యక్తిపై భారం ఎక్కువగా ఉండటం వల్ల వారు అవసరానికి మించి ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తోందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇదే పరిస్థితిని అధిగమించడానికి అమెరికా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో జాయింట్ టాక్స్ వ్యవస్థ ఇప్పటికే అమల్లో ఉంది. అక్కడ దంపతులు తమ ఆదాయాన్ని కలిపి చూపించడం ద్వారా తక్కువ పన్ను చెల్లించే వెసులుబాటు పొందుతున్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న కొత్త పన్ను విధానం న్యూ టాక్స్ రెజిమ్ ప్రకారం సుమారు రూ. 4,00,000 వరకు ప్రాథమిక పన్ను మినహాయింపు అయితే లభిస్తోంది. పాత విధానంలో ఇది 2,5 లక్షలుగా ఉంది. ఈ పరిమితులు ఇద్దరు సంపాదించే కుటుంబాలకు కొంతవరకు ఉపయోగకరంగా అయితే ఉన్నప్పటికీ కేవలం ఒక్కరే సంపాదించే కుటుంబాలకు మాత్రం ఇది భారంగా మారుతోందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. జీవిత భాగస్వాముల మధ్య ఆదాయం సమానంగా లేనప్పుడు లేదా ఒకరిపైనే మొత్తం కుటుంబం ఆధారపడి ఉన్నప్పుడు
పన్ను వ్యవస్థ మరింత సమర్థవంతంగా ఉండాలని, వారిపై భారం తగ్గించాలని ఐసీఏఐ కోరుతోంది. అసలు ఈ జాయింట్ ట్యాక్స్ సిస్టమ్ అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఉమ్మడి పన్ను విధానం అంటే పెళ్ళైన జంటలు తమ మొత్తం ఆదాయాన్ని మరియు తమకు వచ్చే అన్ని రకాల మినహాయింపులను ఒకే పన్ను రిటర్న్స్ ఐటీఆర్‌లో కలిపి దాఖలు చేయటం. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే ఇద్దరూ కలిసి సంపాదించిన లేదా ఒకరే సంపాదించిన మొత్తం కుటుంబ ఆదాయానికి ఒకే పన్ను లెక్కిస్తారు. ఇలా చేయటం వల్ల స్లాబ్ రేటు మార్పు కారణంగా చెల్లించాల్సిన పన్ను మొత్తం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. 2026 బడ్జెట్‌లో ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెడితే దంపతులకు ఒక వెసులుబాటు ఇవ్వవచ్చు. అంటే వారు తమ పాత పద్ధతిలోనే వ్యక్తిగతంగా పన్ను క కట్టుకుంటున్నారా? లేక ఉమ్మడి పద్ధతిని ఎంచుకుంటారనే ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రస్తుతం ఈ ఏడాదికి రూ. 50,00,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి సర్చార్జ్ విధిస్తున్నారు. ఒకవేళ ఈ జాయింట్ ఫైలింగ్ సిస్టమ్ వస్తే ఈ సర్చార్జ్ పరిమితి 50,00,000 నుంచి 75,00,000 వరకు పెంచే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ తరగతి మరియు అధిక ఆదాయం కలిగిన కుటుంబాలకు గొప్ప మేలు జరుగుతుంది. అలాగే మధ్యతరగతి కుటుంబాలపై పన్ను భారం తగ్గడమే కాకుండా పన్నులు కట్టే ప్రక్రియ కూడా చాలా సులభతరమవుతుంది. మొత్తానికి ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఈ జాయింట్ టాక్సేషన్ విధానాన్ని గనుక తీసుకొస్తే అది కేవలం పన్ను రాయితీ ఇవ్వడమే కాకుండా దేశ పన్నుల నిర్మాణంలోనే ఒక చారిత్రాత్మక మార్పుగా మారుతుంది. ఇది అమలైతే ఉద్యోగులకు, పెన్షనర్లకు మరియు వారి కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందా? లేదా అనేది తెలియాలంటే బడ్జెట్ రోజు వరకు వేచి చూడాల్సిందే. ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ ఈ చారిత్రక మార్పు కోసం ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూడాలి ఫ్రెండ్స్. ఇది గనుక బడ్జెట్‌లో వచ్చినట్లయితే సో, భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్న వారైతే ఇద్దరికీ కలిపి ఒకే టాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. లేదంటే భర్త మాత్రమే సంపాదిస్తున్నప్పుడు భార్య గృహిణిగా అంటే సంపాదన లేని వారిగా ఉన్నట్లయితే అక్కడ చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఆహ్, పన్ను ఇద్దరికి కలిపి కాబట్టి అంటే ఒక కుటుంబానికి పన్ను కాబట్టి స్లాబ్ రేట్లలో చాలా మార్పులైతే వస్తాయి. అంటే తగ్గే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుందనమాట. సో, ఇద్దరికీ కలిపి ఇప్పుడు ఒకరికైతే 4,00,000 వరకు ఎటువంటి పన్ను ఉండదు. అదే ఇద్దరికి కలిపితే 8,00,000 వరకు ఎటువంటి పన్ను ఉండదు. ఆ విధంగా చూసుకున్నా గూడా సో, భార్య వల్ల సంపాదించకపోతే యొక్క స్లాబ్ అంటే మనకు రావాల్సిన రిబేట్ ఇవన్నీ లభిస్తాయన్నమాట. సంపాదకురాలైనా సరే కుటుంబాలకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని ఆహ్, టాక్స్ పరిమితులు అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి చూడాలి.